హాయ్ ఎవ్రీవన్. ఈరోజు అయితే మీకు ఒక బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ అయితే చూపిస్తాను. ఇది బ్లౌజ్కి కానీ డ్రెస్ డిజైన్స్కి కానీ ఎటువంటిదైనా బాగుంటుంది. ముందుగా అయితే 2 పీసెస్ తీసుకోండి, మిగిలిన పీసెస్ అయినా పర్లేదు. దాన్ని సరిగ్గా పెట్టుకొని ఇప్పుడైతే చూడండి 7 ఇంచెస్ అయితే తీసుకోండి. 7 ఇంచెస్ తీసుకొని దాన్ని మార్క్ చేసుకున్నాక కట్ చేసుకోవాలి. ఈక్వల్ మీకు ఎంత ఇంచ్ అయినా పర్లేదు అనమాట. కొంచెం చూసుకొని తీసుకోండి. సేమ్ 15 ఇంచెస్ వచ్చింది. దాన్ని కట్ చేసేసుకున్నాను అనమాట 2 పీసెస్ని. అది స్ట్రైట్గా కట్ చేసిన 2 పీసెస్ తీసుకొని దాన్ని అయితే సైడ్ ఎడ్జెస్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకొనేసి మళ్ళీ చూడండి, నేనైతే డాట్స్ పడుతున్నాను. మీరైతే కావాలంటే టేప్తో కూడా మార్క్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ మామూలుగా అయితే మార్క్ చేసేసుకుంటున్నాను. యూ షేప్ కర్వ్ అనేది తీసుకొని దాన్ని అయితే అలా డాట్స్ పై నుంచి స్టిచ్ చేసుకొని దాన్ని అయితే ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలి మనము. ఇప్పుడు దాని షేప్ కట్ చేసుకుని నాట్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. దాన్ని అయితే రివర్స్ చేసుకోవాలి. చూడండి అలా చేస్తాను నేను, దాన్ని బట్టి మీరు చెప్పండి. ఆ నాట్స్ దాన్ని ఏదన్నా పెట్టి రివర్స్ చేసుకొని దాన్ని మళ్ళీ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఆ స్టిచ్ వేసేసుకున్నాక నేను స్టిచ్ అయితే వేస్తాను. అలా 2 కూడా నేను అలాగే చేసుకున్నాను. 2 కూడా అలా చేసుకున్న తర్వాత దాన్ని పిన్నుతో థ్రెడ్ అయితే ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నది ఉంటుంది కదా, అది లోపలికి అయితే ఎక్కించుకొనేసి నాట్ అయితే వేయాలి. అది దగ్గర కంట పెట్టేసి కుచ్చు కింద అయితే నాట్ వేసుకోవాలన్నమాట. నాట్ వేసుకున్నాక మిషన్ మీద ఒక స్టిచ్ అనేది వేసుకుంటే మీకు ఫ్లవర్ షేప్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎలా వచ్చిందో. అలా సింపుల్గా చాలా బాగుంటుంది అనమాట. జస్ట్ అక్కడ మీరు నాట్ వేసుకున్నా పర్లేదు, స్టిచ్ వేసుకున్నా పర్లేదు, అది మీ ఇష్టం. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో? ఎలా ఉందో చూసి కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మంచి మంచి కావాలంటే మన పేజ్ని ఫాలో చేసేయండి. థ్యాంక్స్.